మహాయోగిని వెంకమ్మ వృద్ధ బ్రాహ్మణికి తన ముట్లు దానం చేసి స్త్రీ దోషం నుండి ముక్తురాలు కాగానే ఉగ్ర తపశ్చర్యకు పూనుకున్నది. మాణిక్య ప్రభువుల మార్గదర్శనంలో ఉన్నతోన్నత ఆధ్యాత్మిక సోపానాలు అధిరోహించింది. ఎప్పుడు అఖండ ధ్యానానందంలోనూ భజనానందంలోనూ మగ్నురాలై ఉండేది. ప్రభువులు ఆమెను మాణిక్యనగరం వచ్చే భక్తుల యోగక్షేమాలు చూడటానికి నియోగించారు. ఆమె అక్కడికి వచ్చే స్త్రీల సమస్యలు పరిష్కరిస్తూ సరియైన మార్గదర్శనం చేసేది. ప్రభువుల దర్శనానికి వచ్చే భక్తులకు సాధకులకు నిరహంకారంతో సద్గురువుపై అచంచల శ్రద్ధ విశ్వాసాలు పెంచుకోవాలని హితువు చెప్పేది. వెంకమ్మ సాధనా సంపత్తి ఎంత గొప్పదంటే మాణిక్య ప్రభువుల చేత ఆమె దేవి వెంకమ్మ అని, మధుమతి శ్యామలాంబ అని సంబోధించబడేది. మహాయోగిని వెంకమ్మ తన జీవిత ఉత్తరార్థంలో మౌనవ్రతం కూడా చేపట్టింది. కొంతకాలానికి శరీరం విడిచిపెట్టదలిచింది.